పెళ్లి అన్న బాధ్యతకే కష్టము అని అనుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్కి వెళ్దామని అనుకుంటున్న వాళ్ళు ఆ లివ్ ఇన్ని ఏమాత్రం కంటిన్యూ చేయలేనంత విషపూరితమైన పర్యావరణం. హలో మ్యామ్. ఎలా అండి మ్యామ్, ఇప్పుడు ఉన్న జనరేషన్, వస్తున్న జనరేషన్లో చాలా వరకు పెళ్ళి అంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి ఇవి అనేసి. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అయితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఎలాగైనా హ్యాపీగా ఉండొచ్చు, అనుకున్నప్పుడు విడిపోవచ్చు అనుకునే ఇదితో చాలామంది లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వెళ్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఈ రోజుల్లో చాలా కరెంట్ గా జరుగుతోంది, ఎక్కువ డిస్కషన్ కి గురవుతుంది. హ్యాపీగా ఉన్నారా లేదా అంటే లివ్ ఇన్ లో ఉన్న వాళ్ళని అడగాలి యాక్చువల్గా, మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అని. వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్తారు, లివ్ ఇన్ లో వాళ్ళకి సక్సెస్ఫుల్ గా అది రన్ అవుతున్నంతసేపు హ్యాపీగా ఉన్నా ఇదే బెస్ట్ ఆప్షన్ అని చెప్తారు. ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏదో ఒక తేడా వస్తేనో తర్వాత ఫర్దర్ గా ఏవో జరుగుతాయిగా. ఎంతకాలం ఉంటారు లివ్ ఇన్ రిలేషన్షిప్? ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ని కోరుకుంటున్నారా, అంటే పిల్లల్ని కోరుకుంటున్నారా? పిల్లల్ని కోరుకుంటుంటే అప్పుడు బాధ్యత ఎవరిది అవుతుంది? ఇప్పుడు రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, బ్రేక్ అయినప్పుడు ఈ బాధ్యత ఎట్లా అవుతుంది? ఇందులో బాధ్యత తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, బాధ్యత నుంచి దూరం అయిపోతున్న వాళ్ళు ఎవరు? పెళ్లి అన్న బాధ్యతకే కష్టము అని అనుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్కి వెళ్దామని అనుకుంటున్న వాళ్ళు మరి పిల్లల బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మరి పిల్లలు లేకుండానే ఉంటారా? మరి ఎంతకాలం అలా ఉంటారు? పిల్లలు వద్దనుకుంటే మరి అందులో స్త్రీ సహజంగా మాతృమూర్తి అవ్వాలని కోరుకుంటూ ఉంటుంది. మరి ఒకవేళ ఆమె తల్లి అవ్వాలని అనుకుంటే ఇన్ దట్ కేస్ అప్పుడు ఆమె ఈ లివ్ ఇన్ లో నుంచి వెళ్ళిపోయి తల్లి అవ్వడానికి సిద్ధంగా ఉన్న లాంటి ఇంకో రిలేషన్షిప్ లోకి వెళ్తుందా? వెళ్తే ఏ వయసు వరకు అయితే దానికి కుదురుతుంది? ఇవన్నీ ఓపెన్ ప్రశ్నలు. ఎందుకంటే ఒక భర్తకి చాలా మంది భార్యలు ఓ చోట జరుగుతుంది, ఒక భార్య ఎంతమంది భర్తలైనా ఉండొచ్చు, ఓ కుటుంబంలో స్త్రీలు ఇంపార్టెంట్ పాత్ర, ఓ కుటుంబంలో మగవారి ఇంపార్టెంట్ పాత్ర, ఇవన్నీ ప్యారలల్ గానే అంటే సైమల్టేనియస్ గా ప్రపంచంలో ఉన్న రకరకాల భాగాలలో నడుస్తూ ఉంటాయి. మనం ఏదో ఇప్పుడు మాట్లాడుతుంటే భారతదేశంలోకి ఇవి ఎంటర్ అయినాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇది కొత్తగా ఉంది, తెలియంది ఏదేం కాదు, ఇది కొత్తది. ప్రస్తుతానికి భారతదేశంలో ఇది కొత్తగా ఉంది. ఇది నిజంగా చూస్ చేసుకుంటున్నారంటే అవును చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మగవారికి అయితే 30 ఏళ్ళు పట్టేస్తుంది, ఆడపిల్లలకి అయితే 26, 27 వరకు ఏమి చేస్తున్నా ఎంతలా చేస్తున్నా ఇంకా ఆపేసి నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు అని అట్లీస్ట్ ఆడపిల్లల్ని బలవంతంగా ఆపుతున్నారు. మగవాళ్ళని అయితే అది కూడా ఆపాల్సిన పని లేదు కాబట్టి కంటిన్యూ చేసేస్తుంటారు. కాబట్టి వాళ్ళు 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 30 ఏళ్ళు మనం ఏం చేయాలో స్ట్రగుల్ అవుతూ ఉండటం మీద అయిపోయింది. ఇంకెంతకాలం బతుకుతాం మహా అయితే? ఎలా అయినా కష్టమే, టైం కష్టం. ఇలాంటప్పుడు మళ్ళీ మనం ఇంకొక బాధ్యతలు తీసుకుందాం కంటే ఇంతకాలం కష్టపడ్డాం కాబట్టి ఇప్పుడైనా ప్రతి రోజుని నా కోసం బతకాలి, కానీ కంపానియన్షిప్ కావాలి. అలాంటప్పుడు ఎలాగా అన్న దాంట్లో నుంచి ఈ ఆలోచన విధానాలు వచ్చాయి. మళ్ళీ అలా ఉంటున్న వాళ్ళు మెల్లగా ఏం చేస్తారు, ఇప్పుడు ఒకళ్ళిద్దరు మంచి మెచ్యూర్డ్ గా ఆలోచించుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు, బాగున్నారు, ఎవరి కెరీర్స్ వాళ్ళు, ఇబ్బందులు లేకుండా. ఎప్పుడైనా సరే ఒకరి మీద ఒకరికి ప్రేమ పోవచ్చు, అది చాలా సహజ సిద్ధము. అయినప్పుడు కూడా బలవంతంగా కాపురం అనే ఒక దాంట్లోనే ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే మనం విడిపోవడానికి రెడీగా ఉండాలని అనుకుంటూ ఆ మెచ్యూరిటీతోనే వాళ్ళు లీడ్ చేస్తున్నారు అని అనుకుందాం. అలా లీడ్ చేస్తున్న సందర్భాలలో చేస్తున్నా కూడా వాళ్ళు ఇద్దరి పట్ల అయితే నిజాయితీగా ఉంటూ ఉంటారుగా. నిజాయితీగా ఉంటుంటున్నప్పుడు ఏమవుతుంది, ఒకటి ఈ నిజాయితీగా ఉంటున్నప్పుడు నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన ఇద్దరికి వస్తే బాగుంటుంది. ఒకరికే వచ్చి ఇంకొకరికి రాకపోతే మళ్ళీ అక్కడ సమస్య మొదలవుతుంది. లేదు ఇందులో వాళ్ళకి పిల్లలు పుడితే ఇందాక చెప్పిన బాధ్యత సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే పిల్లల బాధ్యత అనేది, అందులో కూడా వయసుపరమైన ఇన్సెక్యూరిటీస్ కొంతమందికి ఉంటాయి. ఇప్పుడు ఆడవాళ్ళకి అనేటప్పటికీ ముందు ఎంత స్వాతంత్రంగా ఆలోచించినా కూడా పిల్లలు అది వచ్చేసాక మళ్ళీ ఒక వయసు వచ్చేసాక ఇప్పుడు వాళ్ళు ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ నుంచి మళ్ళీ కొత్తగా మళ్ళీ అంటే ఏదైనా తేడాలు వస్తే అందులో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి ఒక స్టెప్ వెతుక్కొని చేసుకోలేని, ఎంత ఉద్యోగం ఉన్నా చదువు ఉన్నా చేసినా అది ఆలోచించుకోలేని ఆడవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. లేదు మగవారు కూడాను ఓకే నేను ఫైనల్ గా మళ్ళీ ఇలాంటి సెటిల్మెంట్, ఇలాంటి ఒక కుటుంబ వ్యవస్థ బాగుంది అని అనుకున్నప్పుడు ఆ స్త్రీని కుటుంబంలోకి రావాలని అనుకున్నప్పుడు ఒప్పుకొని ఆడవాళ్ళు ఉన్నారు, ఇవి ఉన్నారు. ఈ మధ్యలో పిల్లలు వచ్చినప్పుడు ఆస్తులు గొడవలు అవుతున్నాయి. ఇది కాకుండా పెళ్లిలో ఉండి మళ్ళీ ఇంకొకరితో లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినప్పుడు పిల్లలకి హక్కులు వస్తాయి కదా తప్ప పార్ట్నర్కి ఏం పెద్ద హక్కులు రావు. అంటే భార్యగా ఉండి ఉన్నప్పుడు డైవర్స్ అయిపోయినా మెయింటెనెన్స్ వస్తుంది తప్ప లివ్ ఇన్ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తే ఆమెకేమీ రావు. ఇందులో మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏంటంటే కొంతకాలం లివ్ ఇన్ లో ఉన్నప్పుడు ఆ తర్వాత అది బై డిఫాల్ట్ పెళ్లిగానే కన్సిడర్ చేయాలి అన్నమాట అన్నది వస్తుంది. కానీ అది వాళ్ళు ఇద్దరు ఒక మ్యూచువల్ కమిట్మెంట్ కి రెడీ అయి ఉన్నారా?
లేదా అసలు ఆ స్థాయికి వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఒకళ్ళు ముందే వెనక్కి వెళ్ళిపోతే మరి ఇంకొకళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ చెప్పలేని ప్రశ్నలు, అంటే సమాధానం లేని ప్రశ్నలు. కాబట్టి ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల వల్ల ఎక్కువ గొడవలు అవుతున్నాయి. గొడవలు అయినప్పటి నుంచి ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవతల వాళ్ళు కోల్పోతామేమో అన్న భయం వచ్చినప్పుడు పార్ట్నర్స్ విపరీతంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే అవతల వాళ్ళు కూడా మళ్ళీ అంతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇక ఆ లివిన్ని ఏమాత్రం కంటిన్యూ చేయలేనంత విషపూరితమైన పర్యావరణం అక్కడ నిండుకుంటుంది. ఇందులో పిల్లలు ఉంటే వీళ్ళందరికంటే ఎక్కువ సమస్యలు ఫేస్ చేసేది పిల్లలు. అంటే వాళ్ళకేం తెలియదు. ఇంకా నార్మల్ బయట సమాజం ఒక మదర్ ఫాదర్ సిస్టంలో ఉన్నారు కదా, పిల్లలకి అర్థం కాదు, ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. ఫాదర్ ఏంటి, ఫాదర్ మదర్ అని అనేసుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇందులో మా ఫాదర్ కాదని, ఫాదర్ ఫిగర్ కాదని, లేకపోతే పర్మనెంట్ లేదు దాంట్లో అని కానీ, ఇవే ప్రాబ్లమ్స్. మళ్ళీ పెళ్ళయి డైవర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. పెళ్ళైతే మాత్రం ఏమైనా గ్యారంటీ ఉందా డైవర్స్ అవ్వట్లేదా అంటే ఎస్, ఆ వాటిలో కూడా మళ్ళీ ఇవే రకమైన సమస్యలు ఉంటున్నాయి. ఏమవుతుందంటే సమాజం ఎప్పటికప్పుడు తన రూపురేఖలు మార్చుకుంటూ ఉంటుందండి. ఇది మనం ఇప్పుడేమి లాగేసుకొని కొట్టేసుకోకర్లేదు. ఒకప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ల లోపలే పెళ్లిళ్ళు చేసేవారు, 10 ఏళ్ల లోపలే పెళ్లిళ్ళు చేసేవారు. తర్వాత అమ్మాయి బహిష్ట అయిన తర్వాత, అదే రసజ్వల అయిన తర్వాత, పెద్ద మనిషి అయిన తర్వాత అప్పుడు కాపురాన్ని పంపించేవారు. అలాగే లేదా పిల్లాడు ఉన్నాడంటే వాడికి ఒక వృత్తి, ఏదైనా ఒక వృత్తి నేర్చుకున్న తర్వాత అప్పుడు కాపురానికి పంపించి చేసేవారు. దాని నుంచి దాటాంగా మనం, దాని నుంచి దాటి బాల్య వివాహాల నుంచి వచ్చి ఇద్దరికి చదువులని వచ్చి సమాజం ఎప్పటికప్పుడు తన రూపురేఖలు మార్చుకుంటూ ఉంటుంది. అంతకుముందు 25 ఏళ్లకి పెళ్లి కాకపోతే అయ్యో 25 ఏళ్ళు వచ్చి ఇంకా పెళ్లి కాలేదా అనేవాళ్ళు. ఇప్పుడు 25 ఏళ్ళకేం పెళ్లి అంటున్నారు కదా, అమ్మాయిని అబ్బాయిని 25 ఏళ్ళకేం పెళ్లి సెటిల్ అవ్వద్దా అంటున్నారు. సో మనం కూడా కొంత మారుతూ ఉన్నాము. మేబీ ఈ సమాజం కూడా ఈ ప్రోస్ అండ్ కాన్స్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ చేసుకొని దానికి కావాల్సిన ఒక కొత్త రూపాన్ని, తద్వారా దానికి కావాల్సిన కొన్ని చట్టాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. మార్పు వచ్చిన కొద్దీ సిస్టమ్స్, చుట్టూ సిస్టమ్స్ కూడా అన్ని మారుతూ ఉంటాయి. ఇవన్నీ మనం చూడబోతున్న మార్పులు. మనం అవునన్నా కాదన్నా సమాజం మారుతుంది గ్యారంటీగా. ఓవరాల్ గా సమాజానికి మనం రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్ వేయలేం. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కి గ్రీన్ లైట్, లివ్ ఇన్ రిలేషన్షిప్ రెడ్ లైట్ వేయలేం. ఇది ఎప్పుడు ఎల్లో లైటే. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.